స్వరాజ్ 735 నంబర్ ప్లేట్ కానీ చూపిస్తాను, ఎందుకంటే అన్ని స్వరాజ్లే చేస్తున్నాము. వేరే బండ్లు అవి కానీ దీనిలోకి పెడతారేమో అని చెప్పి, మిక్సింగ్ చేస్తారేమో అని చెప్పి అనుమానం వస్తూ నంబర్ ప్లేట్ కానీ చూపిస్తున్నాను. స్వరాజ్ 735. కస్టమర్ ఇక్కడ ఉన్నాడు. అన్న కంప్లైంట్ ఏమన్నా? ఫుల్ టైట్ ఉంది, ఫుల్ టైట్ ఉంది అన్నమాట. మోకాలే నొప్పిస్తుంది. గ్రీసింగ్ చేయించినావా? చేయించినా కూడా టైట్ అట్లే ఉంది. చేయించినా కానీ అట్లే ఉంది. ఫుల్ టైట్ ఉంది, అందుకనే చాలా టైట్ ఉంది క్లచ్. ఇది ఒకసారి తొక్కి చూపినా. ఫుల్ టైట్ ఉంది. సరేనా, ఇది ఓపెన్ చేద్దాము. క్లచ్ జాయింట్ ఓపెన్ చేసి లోపల ఏమైనా రస్ట్ పట్టి ఉంటుంది క్లీన్ చేసి చేద్దాం. ఓకేనా? ఏ ఊరు మీది? కొనతట్టుపల్లి. ఎక్కడనా? పాల సముద్రం దగ్గర. సముద్రపల్లి మండలం, కొనతట్టుపల్లి. రైట్ నా. ఓకేనా, రైట్. హైడ్రాలిక్ పైప్ తీసేసాము. ఇక్కడిది ఈ జాయింట్, ఇక్కడ ఈ పైపు, ఈ బోల్ట్స్ అన్ని లూజ్ చేసినాము, తీసేసినాము. ఆ పక్క బోల్ట్స్ లూజ్ చేసి సెంటర్లో జాకీ పెట్టేసేసి జాయింట్ని ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఇక్కడ బెడ్డింగ్స్ కొట్టుకోవాలి, లేదంటే బండి అక్కడ ఇక్కడ ఉరుగుతుంది. బండి అక్కడ ఇక్కడ ఉరుగుతుంది. ఈ విధంగా డాష్ బోర్డ్ కానీ ఓపెన్ చేసుకోవాలా. ఈ వైరింగ్ బోర్డ్ అంతా, ఈ వైరింగ్ బోర్డ్ ఓపెన్ సైడ్ కట్టేస్తే ఈ స్టీరింగ్ కాలము వెనక్కి వస్తుంది. ఇది అందుకని డాష్ బోర్డ్ కానీ ఓపెన్ చేసుకోవాలా. ఇది ఈ విధంగా జాకీలు పెట్టుకోవాలి. ఫ్రంట్ ఈ విధంగా జాకీలు పెట్టుకునేసేసి గేర్ బాక్స్కి ఈ విధంగా ట్రాలీ జాకీ ఈ విధంగా జాకీ పెట్టుకునేసేసి బండి ట్రాక్ మీద వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా రైట్. తొక్కి చదువుకో. బండి టైర్ పట్టుకొని నిదానంగా. లుక్ అదే రైట్. మెల్లిగా నువ్వు నీ చేయబోనే చూడు, బండి ఎట్లా పోతుంది క్రాస్. నీ చేయబోని సున్నా. ఇది రెస్ట్ పట్టిండేది. ఇది ఎట్లా రెస్ట్ పట్టి క్లచ్ దొక్కు. చూడు ఎంత టైట్ ఉంది. చూడు ఎంత టైట్ ఉంది. చూడు ఎంత టైట్ ఉంది. చూడు అది. చూడు ఎట్లా చిల్లం పట్టింది. చూడు అది. ఇది కంప్లైంట్. రస్ట్ పట్టేసేసి ఇది మూవ్ కావడం లేదు. ఇది ఇన్నర్ బుష్ రిలీజ్ బేరింగ్. ఇది ఇన్నర్ బుష్ అంటారు దీన్ని. ఇది రిలీజ్ బేరింగ్, ఇది ఇన్నర్ బుష్. దీంట్లో ఇది ఫ్రీగా మూవ్ కావాలా. చూడు రైట్. అది చిల్లం బట్టి రెస్ట్ పట్టిపోయింది. ఇది కానీ ఫుల్ టైట్ అయిపోయింది. ఇది కానీ ఫుల్ టైట్ అయిపోయింది. దీన్ని కానీ క్లీన్ చేయాలి. క్లచ్ ప్లేట్ పోయింది అని చెప్పినాం కదా. ఇది పాత క్లచ్ ప్లేట్, కొత్తది టిపా. అదే నీకు తెలుసా అన్నా? నీకు తెలుసా పోయింది యూట్యూబ్లో పెట్టే కొత్తది. లైన్స్ ఎట్లున్నా చూడు. ఇవి లైన్స్ లేవు. క్లచ్ ప్లేట్ పోయింది అనడానికి ఇదే నిదర్శనం. అది కొత్త క్లచ్ ప్లేట్. ఈ పక్క కొంచెం బాగుంది, ఈ పక్క పోయింది. క్లచ్ ప్లేట్ పోయింది అనడానికి అదే. రైట్. ఏపా కొన్ని క్లచ్ ప్లేట్లు బెండ్ వస్తాయి. బెండ్ లేదు అనడానికి దీనికి ఇట్లా పెట్టేసి చెక్ చేసుకోండి. కొన్ని క్లచ్ ప్లేట్ బెండ్ వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్లో. దయచేసి జాగ్రత్తగా ఇట్లా చెక్ చేసుకోండి. రైట్.
మంచి మంచి వీడియోలు, రేర్ వీడియోలు, మొండి కంప్లైంట్లు పెడదాము. ఇది ఇంతకుముందు రస్ట్ పట్టిపోయిండే, ఇదంతా చూడండి ఎమరీ కొట్టినాము. అదంతా నీట్గా ఈ షాఫ్ట్గా నీట్గా ఎమరీ కొట్టేసినాము. ఇక్కడ రస్ట్ పట్టిండే, ఇక్కడ రస్ట్ పట్టిండే, ఇది కానీ రస్ట్ పట్టిండే కదా లోపలంతా, ఇది కానీ రస్ట్ పట్టిండే కదా లోపల, ఇదంతా ఎమరీ కొట్టేసినాము. నీట్గా అయిపోయింది. ఇప్పుడు క్లచ్ తొక్కితే స్మూత్గా ఉంటుంది. ఆయన మోకాలకి కాలు నొప్పి పాపం, డ్రైవర్ మోకాలు నొప్పిస్తాను, ఓనర్ మోకాలు నొప్పిస్తాను. ఇది ఇక్కడ గ్రీసు, సాఫ్ట్ గ్రీస్ పట్టచ్చు. అప్పుడు చూడు సుత్తో కొట్టాము, ఇప్పుడు చూడు చేత్తో పోతాను. అప్పుడు సుత్తితో కొట్టి తీసాం దీన్ని, ఇప్పుడు చేత్తో పోతుంది. ఏనా ఓనరనా? ఇప్పుడు చేత్తో పోతుంది. కరెక్ట్ బాగా పోతుందా? రైట్. చూడు ఎంత స్మూత్గా పోతుంది. అప్పుడు పైపు పెట్టి సుత్తితో కొట్టి తీసినాం బయటికి. ఇట్లా గ్రీసింగ్ ఇట్లా చేసుకొని వచ్చేసి నీట్గా. మీరు 15 రోజులకు ఒకసారి గ్రీసింగ్ 2-3 చిక్కులు కొట్టుకుంటాడు. 10 రోజులకు ఒకసారి ఇట్లా గ్రీసింగ్ చేసుకుంటా అంటే ఫ్రీగా ఉంటుంది. రైట్, ఫ్రీగా ఉంది ఇప్పుడు బాగా. రైట్, ఫోన్ చేస్తాను. స్ప్రింగులు ఈ విధంగా కుక్కిల్లాగా వేసుకోవాలి. కుక్కిల్లాగా వేసుకోవాలి స్ప్రింగులు. ఇంకా అనప్ప షాఫ్ట్ అను చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఇది షాఫ్ట్ అను చూడు, ఏళ్ళతో పోతుంది క్లచ్ పెడలో. ఏనా ముందు మాకల్లో ఏళ్ళతో పోతాను చూడు క్లచ్ పెడలో. ఓకేనా? ఇది అయిపోయింది. ఈ 2 జాయింట్ చేసేద్దాం. క్లచ్ ప్లేట్ కానీ కొత్తది వేసినాం క్లచ్ ప్లేటు. ఈ 2 జాయింట్ చేసేద్దాం ఇప్పుడు. ఎట్లుంది క్లచ్? ఎట్లుంది? బాగుందా? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు మోకాళ్ళ నొప్పి లేదా?